గత వారంలో రష్యా ఉక్రెయిన్ వార్లో కేరళైట్ ఒక వ్యక్తి చనిపోయారు. వాళ్ళ కజిన్ కూడా ఇంజ్యూర్ అయ్యారు. దీనికి సంబంధించి రష్యా ఉక్రెయిన్ వార్లో భారతీయులు ఎందుకు వెళ్ళారు? ఇదే పెద్ద క్వశ్చన్. కొంతమంది ఏజెంట్స్ వాళ్ళకి ప్రామిస్ చేస్తున్నారంట. మీకు అక్కడ ఉద్యోగాలు ఇప్పిస్తాం, సిటిజన్షిప్ ఇప్పిస్తాం అని చెప్పి వీళ్ళ చేత తీసుకెళ్ళి అక్కడ మిలిటరీ క్యాంప్లో ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు ఫోర్స్ఫుల్గా యుద్ధాల్లోకి నెడుతున్నారంట. దీనికి సంబంధించి దాదాపు 120 పైన భారతీయులు రష్యా ఉక్రెయిన్ వార్లో ప్రస్తుతం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే 96 మంది ఇది నచ్చక రష్యా నుంచి పారిపోయి వచ్చారంట. మిగతా 16 మంది, ఒక 16 మంది అయితే పూర్తిగా మిస్సింగ్లో ఉన్నారంట. దీనికి సంబంధించి మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు కూడా కన్సర్న్ వ్యక్తం చేశారు. ఇండియన్ ఎంబసీ ఏదైతే రష్యాలో ఉందో దాంతో కాంటాక్ట్లో ఉండి ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ కూడా సేకరిస్తున్నారు. ఇదిలా ఉంటే ఎవరైతే వీళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నారో, జాబ్స్ ఇవన్నీ ఆశ చూపించి రిక్రూట్ చేసుకుంటున్నారో ఆ ఏజెంట్స్ని కొంతమందిని అరెస్ట్ చేయడం మొదలెట్టారు. రీసెంట్గా కేరళ పోలీసులు ఇటువంటి ఏజెంట్స్ని కూడా అరెస్ట్ చేస్తున్నారనమాట. విదేశాల్లో రకరకాల ఉద్యోగాలు ఇప్పిస్తాం, ముఖ్యంగా డ్రైవింగ్ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ ఇలా రకరకాల ఉద్యోగాలు ఇప్పిస్తాం అని చెప్పి తీసుకెళ్ళిపోయి అక్కడ మాయమాటలు చెప్పి వాళ్ళు మిలిటరీలోకి, ఇతర పనుల్లోకి తోస్తున్నారనమాట. ఇదంతా కూడా కేవలం రష్యా ఉక్రెయిన్ వారే కాదు, రీసెంట్గా కూడా ఇలాంటి గ్యాంగ్స్ థాయిలాండ్, కాంబోడియా అక్కడి నుంచి ఆపరేట్ చేస్తూ ఇండియన్స్ని తీసుకెళ్తున్నారనమాట. కొంతమంది నమ్మి నిజంగా ఉద్యోగాలు వస్తాయని చెప్పి వీళ్ళు వెళ్తున్నారు. జనరల్గా ఇండియన్స్ మిడిల్ ఈస్ట్ కానీ, ఇజ్రాయెల్ లాంటి దేశాలు, ఇతర మిడిల్ ఈస్ట్ దేశాలు వెళ్తారు. లేదా రీసెంట్గా తైవాన్ కూడా చాలా మంది వెళ్ళి పని చేసుకుంటున్నారనమాట. అలా వీళ్ళు ఏమనుకుంటారంటే బెటర్ లివింగ్ ఆపర్చునిటీస్ వస్తాయి, అక్కడ మనకి వెళ్తే ఉద్యోగాలు వస్తాయి, మన ఇంట్లో వాళ్ళని బాగా చూసుకోవచ్చు అని చెప్పి అక్కడికి అప్లై చేసి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ వీళ్ళకి వచ్చే జాబ్స్ మాత్రం ఇలాంటి జాబ్స్ వస్తున్నాయి అనమాట కొన్ని సందర్భాల్లో. ఇంకొన్ని సందర్భాల్లో డబ్బులు ఇచ్చి జాబ్స్ ఇస్తామని చెప్పి ఫారెన్లో వీళ్ళ మోసం కూడా చేస్తున్నారంట. ఇలా ఫాల్స్ ప్రామిసెస్తో రష్యా ఉక్రెయిన్ వార్లోకి తీసుకెళ్ళటమే కాకుండా కొన్నిసార్లు గోల్డెన్ ట్రయాంగిల్, లావోస్, కాంబోడియా, మయన్మార్ ఈ చుట్టుపక్కల ఉన్న దేశాలు ఏవైతే ఉన్నాయో ఫాల్స్ ప్రామిసెస్తో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి యూత్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి వాళ్ళ పాస్పోర్ట్ మొత్తం లాగేసుకుని, వాళ్ళ డాక్యుమెంట్స్ లాగేసుకుని వీళ్ళని డిజిటల్ క్రైమ్స్, ఇతరత్ర క్రైమ్స్ చేపిస్తున్నారంట. వీళ్ళు బయటికి రాలేక బలవంతాన అలాంటి క్రైమ్స్లో కూడా ఇరుక్కుంటున్నారు. కాబట్టి మనం ఇలాంటి ఫాల్స్ ప్రామిసెస్తో జాగ్రత్తగా ఉండాలి. దీన్నే సైబర్ స్లేవరీ అంటున్నారు. మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు దీనికి సంబంధించి ఏ కంపెనీస్ జెన్యూన్, ఏవి కాదు అని చెప్పి వాళ్ళు కూడా కొన్ని లిస్ట్ అవుట్ చేస్తున్నారు.